పట్టిందా అవునా అక్కడ 4 కింద 5 బొట్లు పెట్టాను. ఒక్కసారి ఈ బుటన్ వెళ్తాను వస్తాడా ఇదా చాలు కింద అవుతాం బస్ చాలు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ సెకండ్ థర్డ్ యూటర్న్ తీసుకోవాలి ఇట్లా. తర్వాత ఇక్కడ సెల్ఫ్ 2-3 సార్లు ఇట్లా తిప్పేసుకోవాలి. ఇది కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది లాక్ అయితేనే మీకు తిరుగుతుంది. మళ్ళీ ఇది ప్రెషర్ ఫుడ్ పైకి లేపాలి. లేపి అది చుట్టుకుంటూ ఉంటుంది. చుట్టుకొని ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది సూది కింద పైన. అదే మనం మెషిన్లోకి ఇట్లా తిప్పుతాం కదండి, దీనికి ఒక్క కుట్టు వేసుకోవచ్చు. లాస్ట్ పట్టి దగ్గర అయిపోయిందండి, ఒక్క కుట్టు వేసుకోవాలని ఇట్లా వేసుకోవచ్చు. ఇది లైట్ 3 షేడ్స్. ఎక్కువ వెలుతురు పడదండి కొందరికి, డిమ్, డార్క్, వైట్నెస్. ఇక్కడ నుండి స్విచ్ వస్తుందండి. షేడ్స్ ఉన్నాయి అలా 2 షేడ్స్ ఉన్నాయి. ఇగో ఆన్ ఆఫ్ రైట్ అది. తర్వాత సైడ్ బాబిన్ కేస్ ఇదైతే బాబిన్ కేస్ తెలుసులే మేడంకి పర్ఫెక్ట్. వేయడం ఇట్లా వేసుకోవాలి, ఇట్లా తిరగాలి బాబిన్, ఇట్లా ఆపోజిట్ తిరగవద్దు, రివర్స్లో తిరగాలి. వేసేటప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసుకోండి. మళ్ళీ సూది పైకి ఉన్నప్పుడు ఈ బాబిన్ ఇట్లా పెట్టేయండి. తెలుసు కదా ఈ బాబిన్, ఇది అర్థమైపోతుంది, అందుకే హోల్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు ఇదైతే చుట్టుకుంటారు మనకు, దానికి ఇష్టం ఏం చేయదు, అది ఆటోమేటిక్ అదే చుట్టుకొని అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇవ్వండి, ఒకటే వల్ల చాలు మనకి అయితే. ఒక్కటి వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే ప్లేస్ వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వేసి ఇక్కడ వేయాలి, ఇట్లా మలక రావాలి. మనకి ముళ్ళు గిళ్ళు ఉంటే క్లియర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేస్తేనే రింకల్స్ రావు దారంలో, పాత దారంలో కొంత కొనుక్కున్న దారం. తర్వాత ఇవ్వండి, చాలామంది ఇట్లా పెట్టేసి ఇట్లా వదిలేస్తారు. ఏం చేయాలంటే ఇక తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఎక్కువ కంటిన్యూ కుట్టేది ఉంటే ఈ హోల్ వేసుకోండి. మనం ఎక్కువ స్పీడ్ కుట్టామంటే అవసరం లేదు, హోల్లా తిరిగి వేసుకుంటే బెటర్. స్పీడ్ అయినా షేక్ కాదు, దారంలో షేక్ అవుతుంది. నాన్ స్టాప్ కుట్టడం అయితే వేస్తారు. బంద్ చేసుకోవచ్చు, చెప్పినా కదా బటన్ ఉంది కదా. ఇక్కడనే ఇప్పుడు ఇక్కడ దారం వేయాలంటే ఇది అడ్డం వస్తుంది, ఇది వద్దంటే స్పీడ్ కదా. అప్పుడు ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయిన వాళ్ళకి అవసరం లేదు.
తర్వాత ఇక బాబిన్ దారం కిందికి నుంచి పైకి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను స్టార్ట్ చేయండి, నేను చేసినాక కూడా కంప్లీట్ అయితే ఎక్కువ పెట్టదు, కొద్దిగా పెట్టాను. పెట్టిన తర్వాత ఒక్కొక్క స్టెప్, 1 స్టెప్ స్టిచ్ అంటారు కదా, ఇది కాటన్ బట్టియండి. ఇది పైడింగ్. స్పీడ్ ఎక్కువ ఉంది ఇక్కడ, ప్లస్ మైనస్ చూపించాలి. 40 దాకా ఉంటుంది. మన బండిది ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే అనుకోవాలి. ఒక 20 పెడతా స్టార్టింగ్. మీకు అర్థమవుతుందండి, 40 కూడా పెట్టచ్చు, స్పీడ్ ఎక్కువ. ఇది కుట్టు దూరం దగ్గర ఇక్కడ ఈ పాయింట్ చూసుకొని మనం 4 ఉంది ఇప్పుడు, ఇది ప్రెస్ చేయాలి. ఏళ్ళు ప్రెస్ చేసి ఈ డయల్ తిప్పాలి. ఓకే, డయల్ తిప్పిన తర్వాత స్లో ఉంటుంది. మళ్ళీ ఇది రివర్స్ లాక్ వేసుకోవచ్చు.